వేదవ్యాసుడు రాసిన శ్రీమద్ భాగవతంలోని 12వ స్కందం 2వ అధ్యాయంలో 18వ పోయంలో ఇలా ఉంది. శంబల గ్రామముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః భావనే విష్ణుయాససః కల్కి ప్రాదుర్భవిష్యతి. అంటే ఫ్యూచర్ లో శంబల నగరంలోని ఒక ఫేమస్ బ్రాహ్మణుడైన విష్ణుయాస ఇంట్లో విష్ణువతారమైన కల్కి భగవానుడు జన్మిస్తారు. అంతేకాకుండా కల్కి పురాణం 2వ అధ్యాయంలో 4వ అండ్ 5వ శ్లోకాల్లో ఇలా ఉంటుంది. ఓ బ్రహ్మదేవ, మీరు దిగులు చెందకండి. నేను త్వరలోనే శంబల అనే గ్రామంలో విష్ణుయాసస్ అండ్ సుమతి అనే బ్రాహ్మణ దంపతులకు పుట్టి కలిని నాశనం చేస్తాను అని ఉంటుంది. సో మన పురాణాల ప్రకారం శంబల అనే సిటీలో కల్కి భగవానుడు జన్మించి మన కలియుగంలో నాటుకుపోయిన అధర్మంపై పోరాడి నాశనం చేస్తాడు. దాంతో కలియుగం అంతమైపోయి కృతయుగం మొదలవుతుంది. అయితే ఈ శంబల నగరం నిజంగా భూమి మీదనే ఉందా లేదా ఇంకెక్కడైనా ఉందా అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఇది అసలు ఉంది అని ఇంతవరకు ప్రూవ్ చేయలేకపోయారు. సో అసలు ఈ శంబల నగరం అంటే ఏంటి, అది నిజంగానే ఉందా, ఉంటే అది ఎలా ఉంటుంది అండ్ అది ఎక్కడుంటుంది అండ్ చివరగా శంబల నగరంతో పాటు బుద్ధిస్ట్ ఫోక్ టేల్స్ లో బాగా పాపులర్ అయిన అగర్తా రాజ్యం అనేది ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోలో. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. ద శంబల సిటీ ఎగ్జిస్ట్. ఈ శంబల సిటీ గురించి మన హిందూ పురాణాల్లోనే కాకుండా బుద్ధిస్ట్ గ్రంథాల్లో కూడా ఉంది. అందులో ముఖ్యమైనది కాలచక్ర తంత్ర. అండ్ ఈ బుక్ లో శంబల గురించి అండ్ దాని ఫ్యూచర్ గురించి, అంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అనే దాని గురించి వివరంగా ఉంది. కానీ మన హిందూ పురాణాల్లో అండ్ బుద్ధిస్ట్ పురాణాల్లో కొంచెం పేర్లు అండ్ ఈవెంట్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే రెండింటి గురించి చెప్తాను. బుద్ధిజంలో కాలచక్ర తంత్రాలోని 5వ చాప్టర్ ద హిస్టరీ ఆఫ్ కాలచక్రాల్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం బుద్ధుడికి జ్ఞానోదయం అయిన ఇయర్ లో 3వ నెల 15వ రోజు బుద్ధుడు బీహార్ లోని వల్చర్ పీక్ దగ్గర అండ్ మన స్టేట్ లోని దంజకటక దగ్గర ఒకేసారి ప్రత్యక్షమయ్యాడు. దంజకటక ప్రెజెంట్ పేరు ధరణికోట, అమరావతి దగ్గర ఉంది. అక్కడ బుద్ధుడు మొదటిసారి కింగ్ సుచంద్ర కోరిక మీద కాలచక్ర తంత్రాన్ని వివరించారు. ఆ కింగ్ సుచంద్ర ఎవరో కాదు, ఆయనే శంబల సిటీకి రాజు. సో ఆ తంత్రాన్ని విన్న తర్వాత కింగ్ సుచంద్ర తిరిగి శంబల వెళ్లిపోయి అక్కడ కాలచక్రాన్ని సంస్కృతంలో రాసి కాలచక్ర బుద్ధిజంని అక్కడ మెయిన్ రిలీజియన్ గా చేశాడు. అంతేకాకుండా ఆయన తర్వాత వచ్చిన రాజులంతా అదే కాలచక్ర బుద్ధిజాన్ని ఫాలో అయ్యారు. ఆయన తర్వాత వచ్చిన రోజుల్ని కులిక అంటారు. సో కాలచక్ర తంత్రం ప్రకారం ప్రెజెంట్ కులిక అంటే రాజు 1927లో స్టార్ట్ అయ్యారు. అండ్ ప్రతి రాజు టైం పీరియడ్ 100 సంవత్సరాలు ఉంటుంది. అంటే అదే గ్రంథం ప్రకారం లాస్ట్ కులిక 2327లో స్టార్ట్ అవుతాడు. ఆయన పేరు రుద్ర. సో ఈయన 98 ఇయర్స్ తర్వాత 2425లో తన సైన్యాన్ని తీసుకుని ప్రపంచంలో ఉన్న చెడ్డవాళ్ళని నాశనం చేస్తారు. ఆ తర్వాత బుద్ధిజం మళ్లీ స్ప్రెడ్ అవుతుంది. దాదాపు 1800 సంవత్సరాలు అదే ఉంటుంది అని ఉంది. ఆ తర్వాత కల్కి పురాణానికి వస్తే కల్కి భగవానుడు విష్ణుయాస అండ్ సుమతి అనే దంపతులకు జన్మిస్తాడు. అలా ఎందుకంటే భూమి మీద జరుగుతున్న పాపాలని తట్టుకోలేక భూదేవి అండ్ మిగతా దేవతలు వెళ్లి విష్ణుదేవుడికి మొక్కుకుంటారు. అప్పుడు విష్ణుదేవుడు నేను కల్కి అవతారంలో జన్మిస్తాను అని మాటిస్తాడు. అలా ఇచ్చాక ఒక మంచి ముహూర్తాన కల్కి భగవానుడు జన్మిస్తాడు. విష్ణుదేవుడితో పాటు ఆయన భార్య అయిన లక్ష్మీదేవి కూడా పద్మ అనే పేరుతో శంబల నగరానికి రాజైన బృహద్రథ అండ్ ఆయన భార్య కౌముది దంపతులకు జన్మిస్తుంది. ఆ తర్వాత కల్కి భగవానుడిని చూడడానికి పరశురాముడు, వ్యాసుడు, కృపాచార్య అండ్ అశ్వత్థామ వస్తారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉండేవాళ్ళు అంతా కారణ జన్ములు అని. అండ్ అక్కడ ఉండాలి అంటే ఒక అర్హత ఉండాలి అని. ఆ తర్వాత కల్కి వాళ్ళ నాన్నగారి వాళ్ళ భూమి మీద బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అండ్ శూద్రులు వాళ్ళ దారులు తప్పి చెడు మార్గంలో ప్రయాణిస్తున్నారని, అంతేకాకుండా బ్రాహ్మణులు తన విద్యను విడిచి మోహాలకు లోబడ్డారు, క్షత్రియులు అబద్ధం చెప్పడం, పిరికితనం, బానిసత్వాన్ని అలవాటు చేసుకున్నారు, వైశ్యులు ధన వ్యామోహం, మద్యపానం, మోసం చేయడం లాంటివి చేస్తున్నారు. వీళ్ళ అరాచకత్వాన్ని తట్టుకోలేని శూద్రులు వాళ్ళ సంపదని పెంచుకోవడానికి అన్ని రకాల మోసాలు చేస్తున్నారు అని తెలుసుకుంటాడు. అప్పుడే కల్కి భగవానుడికి కలి తన ప్రభావాన్ని పూర్తిగా మనుషుల మీదకి రుద్దేశాడు అని అర్థమవుతుంది. ఆ తర్వాత పరశురాముడి దగ్గర విద్య నేర్చుకోవడం మొదలుపెట్టి ఆయన దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటారు. విద్యలు నేర్చుకోవడం అయిపోయాక పరశురాముడికి గురుదక్షిణగా ఏమి కావాలి అని అడుగుతాడు. దానికి పరశురాముడు నువ్వు నా దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నావు, ముఖ్యంగా విలువిద్యలో మంచి ప్రావీణ్యం పొందావు. నీకు ఆ తర్వాత మహాదేవుడి దగ్గర నుంచి అత్యంత పవర్ఫుల్ అయిన వెపన్ ఒకటి వరంగా వస్తుంది. ఆ తర్వాత నువ్వు శంబల నగరానికి యువరాయనైన పద్మని వివాహం చేసుకోవాలి. అప్పటి నుంచి నువ్వు శంబల నగరానికి మహారాజు అయ్యి సనాతన ధర్మాన్ని రక్షించాలి. ఆ ప్రాసెస్ లో కలి ప్రభావం వల్ల తప్పుదారిలో వెళ్తున్న చాలా మంది రాజులను ఓడిస్తావు. ఆ తర్వాత నువ్వు ఈ ప్రపంచాన్ని దేవపి అండ్ మరు అనే 2 దేవాంశ సంభూతులైన రాజులకు అప్పగించాలి. అక్కడితో కార్యం సంపూర్ణమవుతుంది. ఆ తర్వాత సత్యయుగం మొదలవుతుంది. ఇది నువ్వు సక్రమం చేయడమే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ, నాకు ఇంకేం అవసరం లేదు అని చెప్తాడు. ఆ తర్వాత
కల్కి భగవానుడు శివుడికి తపస్సు చేసి ఆయుధాన్ని వరంగా పొందుతాడు. ఆ తర్వాత భూమి మీద మనుషులు రాక్షసులుగా ప్రవర్తించడం, ప్రజల శ్రేయస్సు కోసం కాకుండా తమ గొప్పతనాన్ని చాటుకోవడం కోసం యుద్ధాలు చేయడం, మారణాయుధాలను ప్రయోగించి సామాన్య ప్రజల్ని చంపడం లాంటివి చేసినప్పుడు కల్కి తన సైన్యంతో భూమి మీదకు వచ్చి కలి ప్రభావం ఉన్న ప్రతి మనిషిని చంపేస్తాడు. ఇది కల్కి పురాణంలో ఉన్న స్టోరీ. అయితే పేర్లు డిఫరెంట్ అయినా కాలచక్ర తంత్రంలో ఉన్నది కల్కి పురాణంలో ఉన్నది ఒకటే. అండ్ ఇవి మన లెక్కల ప్రకారం దాదాపు 5th సెంచరీ వరకు ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముందు అసలు మన పురాణాల్లో ఏముందో మీకు తెలియజేయడానికి. అందుకే పోయం టు పోయం ఎక్కడెక్కడ మెన్షన్ చేశారో కూడా చూపించాను. వాట్ ఈస్ శంబలా సిటీ? మన పురాణాల ప్రకారం శంబలా నగరం అనేది పుణ్య ఋషులు ఉండే నగరం. శంబలా అంటే సంస్కృతంలో ప్లేస్ ఆఫ్ పీస్ అని అర్థం. కేవలం భూమి మీద కూడా సత్యయుగం ఎక్కడైనా ఉంది అంటే అది శంబలా నగరమే. అక్కడ ఉండే ప్రజలు దాదాపు 10 నుంచి 12 అడుగుల ఎత్తు ఉంటారు. అక్కడ ఉండే ప్రజలకి అబద్ధం ఆడడం కానీ, మోసం లేదా దొంగతనం చేయడం కానీ, మాట తప్పడం కానీ తెలియదు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో మన సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అలానే వాళ్ళు మనకంటే టెక్నాలజీలో తక్కువేం కాదు. వాళ్ళ దగ్గర మనకన్నా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. అందుకనే వాళ్ళు ఇంతవరకు మనకు కనబడలేదు. కానీ కాలచక్ర తంత్రాలో శంబలా గురించి 2 విధాలుగా చెప్తారు. అక్కడ ఒకసారి మాత్రమే చెప్తారు, కానీ ట్రాన్స్లేషన్ లో అది 2 విధాలుగా మారింది. మొదటిది, శంబలా అనేది ఒక ఫిజికల్ ప్లేస్, కానీ అక్కడికి వెళ్లాలంటే నిష్ఠ అండ్ మంచి బుద్ధి ఇవన్నీ ఉండాలి. కేవలం మంచి కర్మతో ఉన్నవాళ్లే అక్కడికి వెళ్లి ఆ ప్రదేశాన్ని ఫీల్ అవ్వగలరు. రెండోది వచ్చేసి కేవలం మన ఆత్మ మాత్రమే అక్కడికి వెళ్లగలదు. మనం మెడిటేట్ చేసి మన ఆత్మని మాత్రమే లోపలికి పంపగలమని చెప్తుంది. 1985లో 14th దలైలామా బౌద్ధగయాలో కాలచక్ర ఇనిషియేషన్ చేస్తున్నప్పుడు శంబలా సిటీ అనేది మామూలు సిటీ కాదని, ఒకవేళ మనం వెళ్ళాలి అనుకున్నా అది ఫిజికల్ ప్లేస్ కాదు అని, అదొక ప్యూర్ ప్లేస్ అని, ఎవరికైనా మెరిట్ అండ్ కార్మిక్ అసోసియేషన్ ఉంటే తప్ప అక్కడికి వెళ్ళలేరు అని చెప్పాడు. సో బేసిక్ గా హిందూ ధర్మం ప్రకారం లేదా బౌద్ధ ధర్మం ప్రకారమైన శంబలా అనేది ఒక ప్యూర్ ల్యాండ్. అండ్ అక్కడికి ఎవరైనా వెళ్ళాలి అంటే కేవలం వాళ్ళు చేసిన పుణ్యాలు అండ్ వాళ్ళ మనసు మంచిదైతేనే వెళ్ళగలరు. లేదంటే ఎంత వెతికినా ఆ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది వాళ్ళకి కనిపించదు. అండ్ నిజంగా భూమి మీద ఉన్నా లేదా అది భూమి మీద కాకుండా వేరే లోకంలో ఉన్నా సరే. సో ఆ సిటీ ఏంటో తెలుసుకుందాం. శంబలా సిటీ అనేది కేవలం హిందూ అండ్ బుద్ధిస్ట్ కల్చర్ లోనే కాదు, చాలా కల్చర్స్ లో ఉంది. అందుకే దాన్ని ల్యాండ్ ఆఫ్ 1000 నేమ్స్ అని కూడా అంటారు. సంస్కృతంలో శంబలా అని అంటే, చైనీస్ కల్చర్ లో దాన్ని హిస్టైన్ అని కూడా అంటారు, రష్యన్ కల్చర్ లో బిలోవోడ్జీ అని కూడా అంటారు. కానీ సెంట్రల్ ఏషియాలో దాన్ని ఎక్కువగా శంబలా లేదా షాంగ్రిలా అని పిలుస్తారు. అండ్ మన హిందువులు దాన్ని ఆర్యవర్త అని పిలుస్తారు. దాని మీనింగ్ ద ల్యాండ్ ఆఫ్ ది వర్తి వన్స్. సో ఇది ఎక్కడ ఉంది? అండ్ ఈ శంబలా నగరంపై చాలా ఫారెన్ టూరిస్టులు అండ్ ఎక్స్ప్లోరర్స్ చాలా రీసెర్చ్లు చేసి అసలు నగరానికి వాళ్ళకి తోచిన మిత్స్ యాడ్ చేసి దానికి చాలా పేర్లు ఇచ్చారు. ఎగ్జాంపుల్ గా జర్మనీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి మొదటి నుండి సాంస్క్రిట్ మీద ఉన్న నమ్మకం వాళ్ళని శంబలా నగరాన్ని వెతికేలా చేసింది. వాళ్ళు ముఖ్యంగా శంబలా సిటీని అండ్ అగర్తా రాజ్యాన్ని వాళ్ళ ఆర్యన్ ఫోర్ ఫాదర్స్ కోసం వెతికారు. వాళ్ళ ప్రకారం శంబలా అనేది హిమాలయాల్లో ఎక్కడో భూగర్భంలో ఉంది, కానీ వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎక్కడుంది అని చెప్పలేకపోయారు. జాంగ్జుంగ్ టెక్స్ట్ ప్రకారం శంబలా అనేది మన హిమాచల్ ప్రదేశ్ లోని సుత్లెజ్ వ్యాలీ దగ్గర ఉంది. మంగోలియన్స్ ప్రకారం శంబలా అనేది సదరన్ సైబీరియాలో ఎక్కడో ఉంది. రష్యాలోని ఇంకో భాగమైన అల్టాయ్ ప్రజల ప్రకారం శంబలా అనే సిటీకి మౌంట్ బెలుకా ఒక గేట్ లాంటిది. అండ్ మోడర్న్ బుద్ధిస్టుల ప్రకారం అయితే హిమాలయాల్లోని దలూధర్ మౌంటైన్స్ లో పై భాగాన్ని ఎక్కడో ఉంది. అండ్ మిగతా మైథాలజీస్ అండ్ ఫోక్ టేల్స్ ప్రకారం శంబలా సిటీకి ఎంట్రన్స్ అనేది ఇండియా టిబెట్ మధ్యలో ఎక్కడో ఒక మానస్ట్రీలో దాగుంది అని. అండ్ దానికి శంబలా గార్డియన్స్ అడ్డంగా ఉంటారు అని ఉంది. కానీ ఇందులో ఎవరు శంబలా ఎక్కడ ఉంది అనేది చెప్పలేకపోయారు. దాంతో మనం నమ్మేది ఏంటంటే శంబలా అనేది ఫిజికల్ రియాలిటీకి అండ్ ఆ తర్వాత ఉండే లోకాలకి మధ్యలో ఉంటుంది అని. అండ్ ఆ 2 లోకాలకి అదొక కనెక్షన్ అని నమ్ముతారు. కొందరు శంబలా అనేది ఒక మిత్ అని నమ్ముతుంటే కొందరు దాని మీద రీసెర్చ్లు చేశారు. అందులో ఒకరే హెలినా బ్లవాట్స్కీ. 1875లో హెలినా బ్లవాట్స్కీ అండ్ ఆమె కొంతమంది ఫ్రెండ్స్ కలిసి న్యూయార్క్ లో థెసోఫికల్ సొసైటీని స్టార్ట్ చేశారు. దీని పని ఏంటంటే మరుగున పడిన ఏన్షియంట్ సివిలైజేషన్స్ గురించి తెలుసుకోవడం. ఆ తర్వాత ఏషియాలో రీసెర్చ్ చేయడానికి థెసోఫికల్ సొసైటీని మద్రాస్కి మార్చారు. 1888లో హెలినా తన రాసిన ద సీక్రెట్ డాక్ట్రైన్ అనే బుక్ లో మొదటిసారి శంబలా గురించి మెన్షన్ చేసింది. దానిలో టిబెట్ లో ఉండే తన టీచర్స్ టెలిపాథికల్లీ తన నాలెడ్జ్ ని అందజేశారు అని అండ్ వాళ్ళని మహాత్మాస్ అని పిలుస్తారు అని చెప్పింది. అండ్ ఆమె తర్వాత శంబలా గురించి అండ్ బుద్ధిజం గురించి చాలా బుక్స్ రాసింది. బట్ అవన్నీ ఎక్కువగా కాలచక్ర తంత్ర బుక్ లో ఉన్నవే. అండ్ కొన్ని కొత్త విషయాలు కూడా ఉన్నాయి. అండ్ ఆమె కూడా ఒక బుక్ లో తను కాలచక్ర తంత్రాన్ని చదివాను, కానీ చాలా తక్కువే చదివాను అని చెప్పింది. అండ్ తను రాసిన బుక్స్ లో ఉన్నవన్నీ తన గురువులు కాలచక్ర తంత్రంతో పాటు నేర్పించినవే అని చెప్పింది. బట్ ఆమె శంబలా గురించి చెప్పింది మాత్రం హిందూయిజంలో ఉండేవి అండ్ మన దగ్గర ఉన్న ఫోక్ టేల్స్ అంటే జానపద కథలు అంటారు కదా అవి. సో అది ఎలా అని చూస్తే ఆమె యాక్చువల్ గా టిబెట్ రావడానికంటే 3 సంవత్సరాల ముందు 1864లో
మన విష్ణు పురాణాన్ని హొరేస్ హమియన్ వాలెస్ అనే అతను ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేశాడు. సో మేబీ ఆమె అక్కడి నుంచి తీసుకోవచ్చు, కానీ ఆమె తన బుక్స్ లో కొత్త విషయాలను మెన్షన్ చేసింది. గైస్, మనం ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్స్ అనేది అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాం. దానికోసం మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఏదైనా ఏంజల్లో ఆర్ మోతీలాల్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీ ఐడి అండ్ నేమ్ పంపించారనుకోండి, మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. క్లాసెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ 13 hours వీడియో క్లాసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేసేస్తాం. యూట్యూబ్ అన్లిస్టెడ్ లింక్స్ ఇచ్చేస్తాం. ఆ లింక్స్ ద్వారా మీరు ఆ 13 hours క్లాస్ ని నేర్చేసుకుని ఉండాలి. సెకండ్ మెయిన్ క్లాస్ ఉంటుంది. ఈ 13 hours క్లాస్లో ఓన్లీ బేసిక్స్ అంటే కూడా అడ్వాన్స్డ్ బేసిక్స్ అని కూడా చెప్పొచ్చు కొంచెం, ఎందుకంటే బేసిక్స్ కంటే ఎక్కువే ఉంటుంది ఈ 13 hours క్లాస్లో. ఆ క్లాస్ మీరు కంప్లీట్గా నేర్చుకుని ఉంటే మీకు ఎవ్రీ మంత్ సెకండ్ సండే, ఫోర్త్ సండే లైవ్ క్లాసెస్ పెడతాం. ఆ లైవ్ క్లాసెస్కి మీరు అటెండ్ అయ్యి అదే మెయిన్ క్లాస్ ఏదర్ సెకండ్ సండే అయినా అటెండ్ అవ్వచ్చు, లేదంటే ఫోర్త్ సండే కూడా అటెండ్ అవ్వచ్చు. కాకపోతే ఆ సండేస్ మీరు ఫ్రీ చేసుకుని ఉండాలి, ఎందుకంటే మార్నింగ్ 9కి క్లాస్ స్టార్ట్ అయ్యింది, ఈవినింగ్ 8:30 వరకు ఆ క్లాస్ ఉంటుంది. అది కూడా రికార్డింగ్ క్లాసే, కాకపోతే అది లైవ్ ఇస్తాం. అంటే మీకు అన్లిస్టెడ్ లింక్ ఇవ్వం ఫస్ట్ క్లాసెస్ లాగా. సో మీరు నిజంగా వేల బయట ఖర్చు పెట్టి స్టాక్ మార్కెట్ కోర్స్ నేర్చుకోవడం కంటే కూడా మేము అంత వర్త్ ఉన్న కోర్స్ ఫ్రీగా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏంజల్ వన్ ఆర్ మోతీలాల్ ద్వారా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి మీ ఐడిని అండ్ నేమ్ని టెక్స్ట్ చేయండి. మేము టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం. వాట్సాప్ మాత్రమే చేయండి ఆ నెంబర్. ఇక్కడ మీరు ఛానల్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ పైన సైన్ అప్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, అక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏంజల్ వన్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయింది. లేదంటే కింద MOSL.co అని ఉంది కదా, మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ డీమ్యాట్. ఈ రెండు డీమ్యాట్ అకౌంట్స్లో ఏదో ఒక దాంట్లో మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి నాకు టెక్స్ట్ చేశారనుకోండి, మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ చేస్తాం. సో ఈ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకండి. అవేంటంటే విష్ణుదేవ్ అండ్ మైత్రేయ బుద్ధ ఆఫ్ బుద్ధిస్ట్, సొసై ఆఫ్ ది ప్యారిస్, జీసస్ ఆఫ్ ది క్రిస్టియన్స్ అండ్ 9th centuryలో ఉన్న శంకరాచార్యుల వారు కూడా శంబలాలో ఉన్నారు అని చెప్పింది. చాలా మంది ఆమె చెప్పింది నమ్మేవాళ్ళు, అండ్ కొంతమంది మాత్రం ఆమె చెప్పింది అంతా అబద్ధం అని చెప్పేవాళ్ళు. హౌ డస్ శంబలా లుక్ లైక్? శంబలా ఎలా ఉంటుంది అనేది హిందూ పురాణాల్లో కానీ లేదా బౌద్ధ పురాణాల్లో కానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు. కానీ కొన్ని టిబేటియన్ డిస్క్రిప్షన్స్ లో శంబలా సిటీ అనేది 8 ఆకులున్న లోటస్ షేప్ లో ఉంటుంది అని, అండ్ దాని చుట్టూ మంచుతో కప్పబడున్న పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉంటాయని, అండ్ లోటస్ షేప్ లో ఉంటుంది అని చెప్పారు. అండ్ ఆకుల మధ్యలో కూడా మౌంటైన్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి శంబలాలోకి నదులు ప్రవహిస్తాయి. అండ్ ఆ షేప్ మధ్యలో కపాలా అనే ప్లేస్ ఉంటుంది. అది శంబలాకి మెయిన్ ప్లేస్ లాగా. సో ఈ ప్లేస్ అనేది 12 చదరపు యోజనాలంత పెద్దగా ఉంటుంది. అండ్ చివరగా అక్కడ ఉండే ప్రతిదీ వజ్ర వైడూర్యాలతో చేయబడి ఉంటుంది. సో మధ్యలో ఉన్న ఒక చిన్న క్రిస్టల్ లాంటిది ఉంటుంది. దానివల్ల అక్కడ ప్రజలకి పవర్ లభిస్తుంది. అక్కడ ఉండే పెద్ద పెద్ద మిర్రర్స్ లైట్ ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల అక్కడ సీలింగ్స్ మీదనే వాళ్ళు ఎంటైర్ జోడియాక్ స్టార్స్ ని అండ్ సన్ అండ్ మూన్ ని కూడా చాలా దగ్గరగా చూడగలరు. ఇంకా ముఖ్యమైన ప్లేస్ అంటే ఆ సిటీలోనే అతి పెద్ద ప్లేస్ అయిన శంబలా కింగ్ ప్యాలెస్ గురించి కూడా ఇలా ఉంది. అదొక పెద్ద స్క్వేర్ షేప్ లో ఉంటుంది. అండ్ దానికి 4 doors ఉంటాయి. బయట గోడల మీద ఉండే బొమ్మలు నాట్యం ఆడుతూ కనిపిస్తాయి. అండ్ ఆ బిల్డింగ్ ఒక 9 floors ఉంటుంది. ఆ బిల్డింగ్ పైన పెద్ద సింబల్ ఉంటుంది. అండ్ ఆ బిల్డింగ్ చుట్టూ 3 circles తిరుగుతూ ఉంటాయి. అంటే సాటర్న్ ప్లానెట్ చుట్టూ సర్కిల్ ఉంటుంది కదా, అలా ఆ 3 circles వల్ల ఆ బిల్డింగ్ ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ ఆ భవనం గోడల మీద బంగారం అండ్ వజ్రాలు ఉంటాయి. అండ్ ఆ బిల్డింగ్ పిల్లర్స్ అన్ని బంగారం అండ్ ఇతర లోహాలతో చేయబడినవి. అంతేకాకుండా ఆ బిల్డింగ్ పైన ఒక క్రిస్టల్ ఉండి కింద ఫ్లోర్ మీద కూడా ఒక క్రిస్టల్ ఉంటుంది. పైన ఉన్నవి హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ కింద ఉన్న క్రిస్టల్ కోల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఆ బిల్డింగ్ మొత్తం కావాల్సిన టెంపరేచర్ లో ఉంటుంది. అంతేకాకుండా ఆ బిల్డింగ్ కానుకొని ఉన్న ఇన్ఎగ్జాక్టబుల్ ట్రెజర్ వేస్ లో లక్షల కొద్ది డైమండ్స్ అండ్ బంగారం నగలతో పాటు కల్పవృక్షం అండ్ కామధేనువు అండ్ ఎంత తీసుకున్నా తరగని విత్తనాలు అక్షయ పాత్రలో పెట్టబడి ఉంటాయి. ఈ ప్యాలెస్ కి నార్త్ సైడ్ లో కొండల మీద బోధిసత్వస్ ఇమేజెస్ అండ్ విగ్రహాలు ఉంటాయి. సౌత్ సైడ్ లో శాండిల్వుడ్ ట్రీస్ ఉంటాయి. మధ్యలో 3-dimensional కాల్చక్రం మండలం ఉంటుంది. దీన్ని శంబలా మొదటి రాజు బంగారంతో నిర్మించాడు. అండ్ ఆ సిటీలో 2 లేక్స్ ఉంటాయి. అందులో దేవతలు అండ్ నాగాస్ వచ్చి బంగారంతో తయారు చేసిన బోట్స్ లో విహారం చేస్తూ ఉంటారు. అండ్ అందులో ఉండే ప్రజలు ఎప్పుడూ ఆరోగ్యంతో ఉంటారు. అక్కడ పండే పంటలు చాలా నీట్ గా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా నడుచుకుంటారు. రాజులు, మంత్రులు అండ్ సైనికులు అంతా దైవభక్తి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ నీతిబద్ధంగా ఉంటారు. అండ్ అక్కడ ఉండే గ్రామాలన్నీ 1 లేదా 2 అంతస్తులున్న ఇళ్లతో ఉంటాయి. అండ్ ఎక్కువగా ఆడవాళ్ళు డెకరేట్ చేసిన బ్లూ డ్రెస్ వేసుకుంటారు అండ్ మగవాళ్ళు రెడ్ డ్రెస్ వేసుకుంటారు. అండ్ అక్కడ ప్రజలు కలిసిమెలిసి ఉంటారు. ఎటువంటి క్రైమ్ కానీ, ఫెమైన్ ఆర్ డిసీజెస్ కానీ ఉండవు. వాట్ ఈజ్ అగర్తా? అగర్తా అంటే అది ఒక భూగర్భంలో ఉండే రాజ్యం. దీని గురించి హిందూ గ్రంథాల్లో ఎక్కడా మెన్షన్ కూడా చేయలేదు. అండ్ ఇది కేవలం వెస్ట్రన్ లోనే బాగా ఫేమస్. అండ్ టిబెట్ ఫోక్ టైల్స్ లో కూడా దీని గురించి ఉంది. వాళ్ళ ప్రకారం ఇది భూగర్భంలో ఉండే ఒక రాజ్యం. ఇక్కడ అసురాస్ ఉంటారు. దీని క్యాపిటల్ శంబలా అని చెప్తారు. బట్ ఇది ఉంది అనడానికి ఎటువంటి ఫేమస్ గ్రంథంలో సాక్ష్యంగా లేదు. కాలచక్ర గ్రంథంలో కేవలం ఇది ఒక మామూలు రాజ్యాంగంగానే ఉంది. కానీ దీని క్యాపిటల్ శంబలా అని, ఇది కూడా ఒక మహోన్నత నగరం అని ఎక్కడా లేదు. కానీ ఒక అతను తన అగర్తా సిటీ రాజ్యానికి వెళ్ళాను అని చెప్తాడు. ఫేమస్ రైటర్ మ్యారియానా స్టెర్నా ఈమె అగర్తలా మీద బుక్ రాసింది. కానీ ఆ బుక్ అనేది టిమోథీ బ్రూక్ అనే అతనికి తనకి నేరేట్ చేశాడు అని చెప్పింది.
టిమోటీ బ్రూక్ అనే అతను ఒక సైలర్ కొడుకు. ఒకరోజు వాళ్ళు సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఒక సునామీ వచ్చి బోట్ కొట్టుకుపోయింది. ఆ ప్రమాదంలో ఆ బోట్ లో ఉన్న వాళ్ళు అందరూ చనిపోయారు, ఒక్క టిమోటీ బ్రూక్ తప్పితే. ఎందుకంటే అతను ఇంకొక మనిషి కాపాడాడు. ఆ బుక్ ప్రకారం టిమోటీ బ్రూక్ అక్కడే కొన్ని రోజులు ఉన్నాడు అండ్ తర్వాత తిరిగి వచ్చాడు. అండ్ అతను అగర్తా గురించి చెప్పిన దానికి టిబెట్ ఫోక్ టేల్స్ లో ఉన్నదానికి ఎటువంటి కంపారిజన్ లేదు. బట్ అది 100% ఫాల్స్ అని కూడా మనం కొట్టిపడేలేం కదా. కంక్లూజన్, శంబలా సిటీ అనేది మన పురాణాల్లో ఒక భాగం. భాగవతం, కల్కి పురాణం అండ్ విష్ణు పురాణం లాంటి వాటిల్లో చాలా చోట్ల దీని గురించి చెప్పారు, కానీ ఇంతవరకు దొరకలేదు. బట్ ఇది మోస్ట్లీ ఎగ్జిస్ట్ అయ్యి ఉండొచ్చు అని నా ఒపీనియన్. అండ్ అగర్తా గురించి వచ్చేసరికి దీని గురించి మాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువ జానపద కథల్ని బేస్ చేసుకుని వచ్చింది అండ్ మన దగ్గర ఎక్కువ పాపులర్ కాదు. మేబీ వెస్ట్రన్ కంట్రీస్ లో అది ఫేమస్ అవ్వచ్చు, అంత మాత్రాన మన దగ్గర ఉంది అని కాదు. సో ఇది మోస్ట్లీ ఉండకపోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి 30K లాక్స్ టార్గెట్ ఇస్తున్నా చేసేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చుండదని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ